అందరికీ నమస్కారం. ఇవాళ ఇంకో కొత్త టాపిక్ మాట్లాడుకోబోతున్నాం మనం. అది కూడా ఎలాంటి స్ప్రే లేకుండా మనం పెస్ట్ కంట్రోల్ ఎలా చేసుకోవచ్చు అనే విషయం ఇవాళ చెప్తానండి. మీకు 85-90% ఆఫ్ ది పెస్ట్ ఇలా కంట్రోల్ అయిపోతుంది. అండ్ చాలా వరకు ఇన్సెక్ట్స్ అనేవి కూడా మీకు కంట్రోల్ అయిపోతాయి. మిగతా 10% ఏదైతే ఉందో అది మనం బై హ్యాండ్ అలాగే కొద్ది కొద్దిగా స్ప్రేలు అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. 90% వరకు మీకు ఇన్సెక్ట్స్ కానివ్వండి, బగ్స్ కానీ, పెస్ట్ కానీ ఇదంతా కూడాను కంట్రోల్ అయిపోతుంది. అదేంటో ఇవాళ మనం చూద్దాం. దీనికోసం అని చెప్పి ప్రత్యేకమైన టైం కూడా ఏం అవసరం లేదు. మ్యాక్సిమం 5 minutes పడుతుంది అంతే. ఎంత పెద్ద గార్డెన్ అయినా 5 నిమిషాల్లో మీరు ఈజీగా పెస్ట్ కంట్రోల్ చేసుకోవచ్చు. నేను నా గార్డెన్లో ఈ పద్ధతిని దాదాపుగా ఒక 6 సంవత్సరాల నుంచి నేను ఈ పద్ధతిని పాటిస్తున్నానండి. చాలా హాయిగా ఉంటుంది. అండ్ మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి ఇక్కడ. నాకు స్ప్రే అంటే చాలా బద్ధకం అండి. ఎందుకంటే నాకు ఫస్ట్ ఈ టాప్ ఫ్లోర్‌లో ఉంటాయి మొక్కలు. తర్వాత ఫస్ట్ ఫ్లోర్‌లో ఉంటాయి. తర్వాత గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉంటాయి. ఈ మూడిటికి నేను ఆ బకెట్స్ తీసుకొని, స్ప్రేయర్ తీసుకొని వెళ్ళడం, స్ప్రే చేయడం అనేది అసలు ఇంపాసిబుల్ అనమాట. నా వల్ల అస్సలు కాని పని. ఇంతకు ముందేమో హెల్త్ ఇష్యూస్ ఉండేవి. ఇప్పుడేమో రెస్ట్ పీరియడ్‌లో ఉన్నాను. కాబట్టి ఇది అసలు ఇంపాసిబుల్ అనమాట. కాకపోతే నేను ఈ స్టేజ్ వస్తుందని గానీ, ఇలాంటి పరిస్థితుల్లో ఉంటానని కానీ ముందు అనుకోలేదు. కాకపోతే ఎప్పుడు నేను ఇలా పక్కదారులు ఎతుక్కుండేదాన్ననమాట. స్ప్రే చేయకుండా ఏం చేయొచ్చు? ఓకే. ఇది నాకు ఈజీగా ఉందా? ఓకే. ఎంత ఖర్చవుతుంది? నెక్స్ట్ అది చూసుకునేదాన్ని. తర్వాత దాని అవైలబిలిటీ చూసుకునేదాన్ని. అంటే నాకు నియర్ బై ఉందా లేదా? అండ్ ఒకవేళ మనం వెళ్ళలేని పరిస్థితి ఉంటే వాళ్ళు మనకి పంపించే పద్ధతి ఉందా లేదా? అలా పంపించడానికి ఎంత అవుతుంది? ఇవన్నీ చూసుకునేదాన్నండి. అలా చూసుకొని ఈ బెస్ట్ పద్ధతిని నేను చూస్ చేసుకున్నాను. ఆల్మోస్ట్ ఇంతకు ముందు కూడా నేను చాలా వీడియోలు చేశాను దీని మీద. మన ఫ్యామిలీలో చాలా కొత్తమంది జాయిన్ అయ్యారు కాబట్టి వాళ్ళ కోసం మరొకసారి ఈ పద్ధతుల్ని నేను చెప్పబోతున్నాను. లేట్ చేయకుండా, స్కిప్ చేయకుండా నెక్స్ట్ వీడియో అంతా చూసేయండి. వీటిల్లో మొదటిగా నేను ఫాలో అయ్యే పద్ధతి ఏంటంటే ట్రాప్స్ అండి. ఈ ట్రాప్స్ చాలా సింపుల్. మీకు ప్రొసీజర్ కూడా చాలా సింపుల్ ప్రొసీజర్ ఉంటుంది. ఎక్కడా కూడా కెమికల్ అనేది వీళ్ళు యూస్ చేయరు. అండ్ మనము ఒక 5 నిమిషాల్లో మ్యాక్సిమం మన గార్డెన్లో ఈ ట్రాప్స్ని అరేంజ్ చేసేసుకోవచ్చు. దీంతో 30 days పాటు మనం పెస్ట్ని కంట్రోల్ చేయొచ్చండి. ఆకుకూరల్లో ఇంతింత పొడుగు పురుగులు వస్తాయండి. అవి ఏంటంటే సాయిల్లో దాక్కుని ఉంటాయి. నైట్ టైమ్స్ బయటికి వచ్చి ఇవి ఆ ఆకుకూరల్ని తినేసి బొక్కలు పెట్టడము, సగం ఆకులు ఉండడము ఇదంతా దీనివల్లే జరుగుతుందండి. ఈ ట్రాప్స్ ఏం చేస్తాయంటే ఆ పెద్ద పురుగులు ఏవైతే ఉంటాయో వాటిని ఇది క్యాచ్ చేస్తుంది అనమాట. నేను మీకు దగ్గర నుంచి కూడా ఒకసారి చూపిస్తాను. ఇది మనం అరేంజ్ చేసుకోవడం చాలా సింపుల్ అండి. నేను పాస్ట్లో కూడా చాలా వీడియోస్ చేశాను. ఒకసారి వెళ్ళి చూడండి. అండ్ నేను పాస్ట్లోనే ఇవి ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేవి కూడా అన్ని డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఆ వీడియోస్ కూడా మీరు ఒకసారి చూడండి. అండ్ మీకు ఇక్కడ కూడా ఒకసారి చూపిస్తాను. డీటెయిల్గా పాస్ట్లో చెప్పాను కాబట్టి మీకు ఇంకొంచెం క్లారిటీ ఎక్కువ ఉండేలాగా ఉందన్నమాట ఆ వీడియో. ఒకసారి అవి కూడా చూడండి. ఓకేనా? ఇంకొకటి ఈ ఎల్లో ట్రాప్స్ అండి. ఎల్లో కలర్వి ట్రాప్స్ ఉంటాయి. ఇప్పుడు బ్లూ కలర్ ట్రాప్స్ వచ్చాయి. అండ్ వైట్ కలర్ ట్రాప్స్ కూడా వచ్చాయి. ఇవేంటంటే జిగురు అట్టలు అంటారు చూడండి. ఈ అట్టలకి గమ్ ఉంటుందన్నమాట. ఈ కలర్ వల్ల కొన్ని పురుగులు అనేవి ఇది అట్రాక్ట్ చేస్తుంది. అట్రాక్ట్ చేసి అండ్ పైన ఇలా బోల్డ్ అన్ని పురుగులు మన చుట్టూ మన గార్డెన్లో తిరుగుతూ ఉంటాయండి. మొక్కలు ఎక్కడుంటే అక్కడల్లా పురుగులు ఉంటాయి. ఇది బేసిక్ రూల్ అన్నమాట. సో అలాంటి పురుగులన్నిటినీ ఇది ట్రాప్ చేస్తుందండి. 90% ఆఫ్ ది పురుగులు దీనికి కంట్రోల్ అయిపోతాయి. ఈ ట్రాప్స్ అన్నీ కూడా మనం మొక్కలు ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాం అనుకున్నప్పుడు ఇవి కూడా తెచ్చుకోండి. మీరు మొక్కలు రిపోర్ట్ చేసుకుంటారో లేదా సీడ్స్ వేసుకుంటారో అదే టైంలో ఈ ట్రాప్స్ని కూడా మనం పెట్టుకోవాలి. ఈ ట్రాప్స్ అయితే 1 monthకి ఒకసారి మార్చుకోవాలండి. వీటిని బుట్టలు అని ఏదో అంటారు, నాకు కరెక్ట్గా తెలీదు. బట్ ఇదైతే ఏంటంటే మన బెండకాయలు, వంకాయలు, చిల్లీస్, గోరుచిక్కుడుకాయలు, క్యాబేజ్, కాలీఫ్లవర్, మొక్కజొన్న ఇట్లా ప్రతి ఒక్క క్రాప్కి కూడాను ఇది వర్కౌట్ అవుతుందండి. అండ్ ఇవేంటంటే మనం ఆ అట్టని చూసుకుని
మనం బాగా పాడైపోయింది అనుకోండి, ఎక్కువ పురుగులు ట్రాప్ అయ్యాయి అనిపించినా, ఇది ఫిల్ అయిపోయింది అనిపించినా కూడా మనం దీన్ని చేంజ్ చేసుకోవాలి. అంతేగాని దీనికి ఏం పర్టికులర్గా టైం ఏమి ఉండదన్నమాట. సో కాకపోతే దీనికి మటుకు టైం ఉంటుంది. ఇది ఎలా వర్కౌట్ అవుతుంది ఏంటి అనేది మీకు ఒకసారి దగ్గర నుంచి చూపిస్తాను. ఓకేనా? మీరు చూసినట్టయితే ఇది చూడండి, ఇది ఫ్రూట్ ఫ్లై ట్రాప్ అంటారు. ఈ ట్రాప్ కూడా క్రీపర్స్ ఉన్న వాళ్ళు పెట్టుకోవాలండి. వీటిల్లో 2 రకాలు ఉంటాయండి ల్యూర్స్. ఆ ల్యూర్స్ మనం తెచ్చుకుని ఇది 3 నెలలకు ఒకసారి మార్చుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఒకటి కట్టానండి, ఇక్కడ ఒకటి కట్టాను. ఒకటేమో క్రీపర్స్కి యూజ్ అవుతుంది, ఒకటేమో ఫ్రూట్ ప్లాంట్స్కి యూజ్ అవుతుంది అనమాట. ఈ ల్యూర్స్ కాస్ట్ మనం ప్రతి మంత్ కూడా పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఇదేమో 3 మంత్స్కి ఒకసారి అనుకున్నాం కదా, ఇవేమో 1 మంత్కి ఒకసారి మార్చుకుంటే చాలు ల్యూర్ అనేది. ఇవి మనం ఒకసారి తెచ్చుకుంటే దాదాపుగా 1 సంవత్సర కాలం పనిచేస్తాయండి. వీళ్ళ దగ్గర ప్రతిదీ కూడా పార్ట్ మీకు విడివిడిగా అవైలబుల్గా ఉంటుంది. అన్ని రూ. 5, రూ. 10 అలా దొరుకుతాయి అనమాట. ఒకవేళ మీకు ఈ టాప్ పోయిందనుకోండి, ఇది దొరుకుతుంది వాళ్ళ దగ్గర. అండ్ ఈ కవర్ కొన్ని రోజులకి డ్యామేజ్ అవుతూ ఉంటుంది, ఎండకెండి వానకి తడిసి అలాగా. మనకి ఈ కవర్ కూడా వాళ్ళ దగ్గర విడిగా దొరుకుతుంది. చూసారా ఎన్నున్నాయో, కుప్పలు కుప్పలు ఎలా ఎగురుతున్నాయో చూడండి. ఇక్కడ ఆల్రెడీ పైన ఇంకొకటి ఉంది చూడండి, రీసెంట్గా పడినట్టుంది. చూసారా ఆ పక్కన, ఇది ట్రాప్ అయిందండి ఇప్పుడే రీసెంట్గా. అది ఇక్కడ మీకు ఈ మధ్యలో వేలాడుతుంది కదా, ఇది మందండి. ఫీమేల్ స్మెల్ ఇక్కడ పెడతారనమాట వాళ్ళు. ఒక గొట్టంలా ఉంటుంది, మనకి రీఫిల్లా ఉంటుంది. అక్కడ ఇది ఈ పైన కనిపించే ట్యూబ్లా ఉన్నది మనకి ల్యూర్ అనమాట. ఆ ల్యూర్ని అలా ఫిక్స్ చేసుకోవాలి మనం. చూసారా దాని మీద వాలి పక్కకు పడిపోయింది అనమాట ఆ పురుగు, రెక్క పురుగు. ఇది పెట్టే గుడ్లు పగిలిపోయి ఆ లార్వాల్ స్టేజ్లో ఉన్నవి మనం చూసేటువంటి పురుగులండి. చూసారా ఎన్ని ఉన్నాయో, చూడండి ఎలా కదులుతున్నాయో. చాలా డేంజరస్ అండి. ఎలాంటి స్ప్రేలు లేకుండా హ్యాపీగా మొక్కల్ని పెంచుకుంటున్నాను. ఇది పూల మొక్కలకు కూడా వర్కౌట్ అవుతుందండి. అన్ని రకాల మొక్కలకి యూజ్ అవుతాయి. నేను ప్రొవైడ్ చేసినటువంటి నెంబర్స్ దగ్గర. అండ్ మీరు బయట విడిగా ఇంకెక్కడైనా సరే కంపేర్ చేసుకోండి. ఫస్ట్ రేట్స్ కంపేర్ చేసుకుని మీకు ఎక్కడ తక్కువ దొరుకుతుంది, ఎక్కడ మంచి ప్రోడక్ట్ దొరుకుతుంది అనుకుంటే అక్కడి నుంచి తప్పకుండా తెప్పించుకోండి. చాలామంది మోసం చేస్తున్నారండి. ఇన్ని రకాల ల్యూర్స్ వాళ్ళు మీకు ఇవ్వరు, 1, 2 ఇచ్చేస్తున్నారు. కానీ అవి అన్నిటికీ వర్కౌట్ కావు. అది కూడా ఒకసారి చూసుకోండి. చాలామంది అలా కొన్న వాళ్ళే నాకు కాల్ చేసి నా సలహా తీసుకుని కొనుక్కున్నారు. కాబట్టి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని తర్వాత ప్రొసీడ్ అవ్వండి. ఓకేనా? 1 నిమిషం. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది కదా, మరి ఒక లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ కూడా చేయండి. అండ్ ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుంటానండి. అప్పటి వరకు సెలవు మరి. బాయ్.